హలో అండి, ఈరోజు మన వంటల ఖజానాలో దసరా స్పెషల్ నేతి రవ్వ లడ్డు చేసుకోబోతున్నాం. ఇవి ఎంతో స్మూత్ అండ్ టేస్టీగా ఉండి 15 రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో 4 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మంటను సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రవ్వ వేగుతున్నంతసేపు మంట సిమ్లోనే ఉండాలి, లేకపోతే రవ్వ మాడిపోతుంది. రవ్వ వేగటానికి నాకైతే 10 నుండి 12 నిమిషాలు టైం పట్టింది. రవ్వ వేగి మంచి సువాసన వస్తుందండి. రవ్వ వేగి మంచి సువాసన వస్తేనే రవ్వ వేగినట్లండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వను పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్తో షుగర్ పౌడర్ తీసుకొని రవ్వలో వేసుకొని అలాగే యాలకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి, మీరు నార్మల్ షుగర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే రవ్వ షుగర్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో కాచి చల్లార్చిన గోరువెచ్చటి పాలను తీసుకొని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఒకవేళ ఉండ సరిగ్గా రాకపోతే మరికొన్ని పాలు వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి రవ్వ లడ్డు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.